హాయ్ ఫ్రెండ్స్, టైం 9:30 అయింది. 10ంటికి పెద్ద షో. సో ఫ్రెండ్స్, యాక్చువల్ అయితే మేము ఒక ఇద్దరు మూవీకి వెళ్దాం అనుకున్నాం. ఈ లోపు బండి మీద ఖాళీ ఉంది కదా అని చెప్పి మూడో వ్యక్తికి ఫోన్ చేశాడు. అతను కూడా వస్తానన్నా, టికెట్ బుక్ చేయండి అని చెప్పాడు. మా ముగ్గురికి టికెట్ బుక్ చేస్తుంటే నాలుగో వ్యక్తి వచ్చి అన్న ఏం చేస్తున్నారు అని అడిగితే టికెట్ బుక్ చేస్తున్నాం అంటే, అన్న నాకు కూడా బుక్ చేయండి, నేను కూడా వస్తాను, నేను కూడా పెద్ద మూవీ చూడలేదు అన్నాడు. అలా మా నలుగురికి అయితే సత్తనపల్లి థియేటర్లో సెకండ్ షోకి 4 టికెట్లు అయితే బుక్ చేసాం. అదే సమయంలో ఇంకొకటి వచ్చి నేను కూడా వస్తాను, మీ సీట్ నెంబర్లు చెప్పండి, మీ పక్కనే బుక్ చేసుకుంటా అని ఇంకొకటి అయితే బుక్ చేసుకున్నాడు. అట్లా 5 అయితే అయ్యామన్నమాట. అండ్ మేము ఇప్పుడు ప్రజెంట్ వన్నాయపాలెంలో ఉన్నాం. వన్నాయపాలెం నుంచి సత్తనపల్లి ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇప్పుడు బయలుదేరాం. టైం వచ్చేసి 9:15 వరకు అయింది. సో టైం కూడా చూసుకోవచ్చు. ఎండింగ్ అయితే మిస్ అవ్వకుండా మామ, మూవీ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. అలా నిదానంగా ఇంకో 10 నిమిషాల్లో మూవీ స్టార్ట్ అవుతుంది అనగా సత్తనపల్లి సినిమా హాల్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఈ థియేటర్ నేమ్ ఈశ్వర్ సాయి డీలక్స్. ఇది సత్తనపల్లిలో ఉంటుంది. సత్తనపల్లి నుంచి నర్సరావుపేట పోయే రోడ్డు స్టార్టింగ్లోనైతే కనబడుతుంది అనమాట. థియేటర్ చుట్టూ అయితే మంచి మంచి బ్యానర్లు కట్టారు, బయట కట్టారు, లోపల కట్టారు. ఇప్పుడు ఎంట్రన్స్ లో అయితే ఒక బ్యానర్ ఉంది, అది మీరు చూడాలి. చూద్దాం పదండి. పెద్ది పైల్వాన్ సత్తనపల్లి యువశక్తి టీం. ఇది థాలా పైల్వాన్. దాని లెక్క వేరు, దాని ఆహారం వేరు. ఓపెన్ అయితే చేసాం. హాల్ ఒక రేంజ్ లో ఉండాలా. సో ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉంది, మామూలుగా లేదు అసలు. బీజిఎం కానీ, అదే విధంగా రామ్ చరణ్ గారు వచ్చినప్పుడు ఆ ఎలివేషన్ కానీ, యాక్టింగ్ కానీ మొత్తం అయితే లిటరల్లీ ఎక్సలెంట్ ఉంది మూవీ. పెద్ది అనే క్యారెక్టర్ కి ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి మూవీ గురించి మన మిత్రులతో చిట్ చాట్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. ఇంటర్వెల్ మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది ఫస్ట్ హాఫ్. అట్టుంది మామూలుగా లేదు, సినిమా మాత్రం ఎక్సలెంట్, బ్లాక్ బాస్టర్. ఇంటర్వ్యూల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ చూద్దామని మూవీ థియేటర్లోకి అయితే వెళ్ళాం. సెకండ్ హాఫ్ కూడా చూసాం. లిటరల్లీ సెకండ్ హాఫ్ కూడా అయితే ఎక్సలెంట్ ఉంది. ఓవరాల్ గా మూవీ సూపర్ ఉందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ హాఫ్ లో మొత్తం ఎమోషనల్ గా అయితే ఉంటుంది. పెద్ది వాళ్ళ ఊరి కోసం, వాళ్ళ ఊరి యొక్క గుర్తింపు కోసం ఏం చేశాడు అనేది సెకండ్ హాఫ్ లో చూపిస్తారనమాట. ట్విస్ట్ ఏంటంటే, సినిమా అయిపోయేలోపు ఉరుములు మెరుపులతో కూడిన ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఆ వర్షం కూడా మామూలుగా పట్టలేదు. కానీ థియేటర్ వాళ్ళు క్లోజ్ చేయాలని చెప్పి అందరిని అయితే బయటకు వెళ్ళమంటున్నారు. కొంచెం తగ్గగానే బయటకు వచ్చి స్టార్ట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయింది. సో గైస్, మూవీ చూడటం అయితే అయిపోయింది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. కానీ మేము తిరిగి ప్రయాణం మొదలు పెట్టినప్పుడు అయితే వర్షం దంచి కొడుతుంది అనమాట. కొంచెం దూరం ఆగుతా ఉన్నాం. అంటే మనకి చీకట్లో మేము కనపట్లేదు, మనుషులమే మేమంతా. ఇప్పుడు కూర్చొని ఉన్నాం. సో వర్షం అయితే మామూలుగా కొట్టారు, అట్లా మెరుపుతుంది. బండి మీద పోవడానికి అయితే మనకి అంత ఇదిగా లేదు. సో ఇక్కడైతే కూర్చొని ఉన్నాం. ఇంకా 20 కిలోమీటర్లు అయితే ఉంది. మేము 5 కిలోమీటర్లు మాత్రమే వచ్చాం. నాతో ఎవరు రా లక్కి నీ వెనక మళ్ళా. సో అయితే ఏంటంటే, ఇంకా 20 కిలోమీటర్లు వెళ్ళాలి. సమయం అయితే 3 గంటలైంది. 1:30 నుంచి పడతానే ఉంది. గ్యాప్ ఇస్తుంది, వెళ్దాం అనుకుంటున్నాం, మళ్ళీ మొదలవుతుంది. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ మేము 4 ఉన్నాం. కానీ కెమెరాలో 5వ మనిషి కనపడుతున్నాడు. అక్కడ చూడొచ్చు మీరు, లక్కీ వెనక మాది. సో ఇప్పుడే కరెంట్ అయితే వచ్చింది. మేము ఆగిన షెడ్ దగ్గర. ఇప్పుడు దగ్గర 3 అవుతుంది టైం. మరి ఎప్పుడు పోవాలా, ఏంది కథ, ఇంటికి ఎప్పుడు పోవాలా? సినిమా అయితే గుర్తుండిపోయింది. అది పరిస్థితి. ఆల్రెడీ ఫుల్గా తడిసాం, కానీ బండి మీద ముందుకు బాలేము. సో మన కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు చూపిస్తాం. ఆ స్తంభానికి అయితే 3 కరుచుకున్నారు. ఈ పెద్ద మనిషి ఒక ఆయన నిలబడినాడు. చెప్పండి నాగేశ్వరరావు గారు, ఈ సినిమా మీద, ఈ వాన మీద మీ యొక్క అభిప్రాయం? సినిమా సూపర్గా ఉంది, వాన ఇంకా సూపర్గా ఉంది. ఉతికా మాత్రం చాలా లేదంటది. యాదికి వచ్చింది, అప్పుడప్పుడు గుర్తొస్తుండాల. అది సంగతి. అది. సో చెప్పండి వెంకటేశ్వర గారు, మీ సంగతి, మీ వ్యవహారం, మీ స్పందన ఏంది? దండం పెడుతున్నారంటే బాగానే ఉన్నట్టు పరిస్థితి. సో ఇక్కడైతే మనీ ఉన్నాడు.
వాడేది నిద్ర కూడా పోతుండదు. అది పరిస్థితి. సో వర్షం తగ్గటం, ఇంటికి వెళ్ళటం అనేది ఇప్పుడు జరిగే పనిగా లేదు. మేబీ తెల్లారవచ్చు. ఒక గంట నువ్వు మేపుతూ ఉంటారు, ఇప్పుడు పడుకుందాం. సో గాయస్, ఇప్పటికే వాన స్టార్ట్ అయ్యి 1:30 పైన అవుతుంది. ఇక్కడ ఆగబట్టే 1 గంట అవుతుంది. సో మన వాళ్ళు అయితే ఆల్రెడీ 4 వికెట్లు డౌన్ అయినాయి. మనం కూడా వీడియో తీద్దామని లేచాం. అది పరిస్థితి. ఇంకోసారి సెకండ్ షో సినిమాకి రావాలి, అప్పుడు చెప్పాలి ఆ సంగతి. ఏమయ్యా మీకెందుకయ్యా సెకండ్ షో సినిమాలు, ఇళ్ళకాడ ఉండమన్నారా? ఓరకు తిండి పెడతాను, తిని ఊరుకోక. అది పరిస్థితి. మీరు అడిగి వచ్చాం కాదు, ఫస్ట్ అనుకుంది ఇద్దరు, నేను నాయకుడు అన్నాయి అనుకున్నా. ఇద్దరు ఏం పోతాంలే, ఇంకెవరున్నారు మని. ముగ్గురు బుక్ చేస్తాను, వీడు వచ్చి తొక్కి చూడపోతే. నేను ఏదో ఏందా తెగ చూస్తున్నారని వచ్చాను. చూసినప్పుడు సైలెంట్ వెళ్ళిపోవాలి. 4వ బలి వత్తవారు అడిగి ఈ రేత్రి ఆడొస్తావులే వస్తావంటే ఆ నేను కూడా చూడలేదు కాబట్టి ఇంకా వస్తాలే. మనం పక్కన పెట్టేయా, నీ చెరువు కాడ ఏం పనే. కలిసి వచ్చింది 4 బుక్ చేసిన తర్వాత కాదు, 10వది మీ పక్కన బుక్ ఏమయ్యా, ఇంకో రోజు ఇంకోటి చూడొచ్చుగా. 5వది బుక్ చేసుకోకపోతే రావాలంటే నీ వస్తువు ఎంత, 5 కిలోమీటర్లు రావడానికి 5 గంటలు పట్టిందా? వస్తున్నాయి రా పురుగులు, కూర్చోంగలు వస్తున్నాయి. ఇగో చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఇగో ఇవన్నీ అయ్యే. ఫైనల్గా అయితే కష్టపడి బయలుదేరి ఇంటికి వచ్చే తలకి తెల్లవారుజాము 5 గంటలు దాటింది. అప్పటికి కూడా వర్షం అయితే తగ్గలేదు, కానీ ఉరుములు మెరుపులు తగ్గి గాలి తగ్గి కొంచెం లైట్ వర్షం అయితే పడుతుంది. సో అందుకని చెప్పేసి బయలుదేరి అయితే ఇంటికి వచ్చామన్నమాట. అప్పుడెప్పుడో 9:30కి బయలుదేరి వెళ్ళిన వాళ్ళం మళ్ళీ తిరిగి వచ్చే తలకి 5:30 అయింది తెల్లవారుజామున.